దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సాయంకాలం మరొకసారి దైవ సన్నిధిలో ఆయన గణపరచుటకు ఆరాధించటకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల ప్రార్థనలో పాల్గొంటున్న హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘస్థులందరికీ, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకమైన శుభములు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండగా ప్రార్థనతో మనం ముందుకు కొనసాగుదాం. దయగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు. గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, అద్భుతాలు చేయువాడు, మాట చేత సమస్తమును చేయువాడు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాట బలమైనది ఆయన, నీ ఉద్దేశములు బలమైనవి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఆయన ఈ యొక్క ప్రార్థన సహవాసంలో మేమందరం కలిసి నేను మహింపరచుటకు, మా ఈవుల దాత అయిన మిమ్మల్ని ఆయన వేడుకొనుటకు, మా ప్రార్థన అవసరతలు మీ పాదం చెంత తీసుకొని వచ్చుటకు, నీ దగ్గర నైనా కనిపెట్టుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగిస్తారని, ఈ ప్రార్థనలో ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న వారందరికీ కూడా మీ కృపను నిండాలుగా అనుగ్రహిస్తారని నమ్ముతూ, పాటల ద్వారా, వాక్య ధ్యానములో, ప్రార్థనలో మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన పాటలు పాడి మన దేవుని స్తుతిస్తాం. మొట్టమొదట ఆయనే నా సంగీతము, బలమైన కోట అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం, దేవుని మహింపరచుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇంకొక పాట పాడుతూ మనం దేవుని స్తుతిస్తాం. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో అనే పాటను మనము పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుచుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడియం తిని ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడియం తిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదం కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదం నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం మరింతవరకు స్తుతుల ద్వారా కీర్తనల ద్వారా ప్రభువుని ఘనపరిచి మహిమపరిచాం. ఈ సమయంలో మరి ఈ ప్రార్థనా సహవాసంలో దైవవాక్యమును మనం ధ్యానం చేసుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం.
కీర్తన గ్రంథంలో నుండి 38వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 38:15. Psalm 38 and verse 15 will be the verse of meditation. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 15వ వచనాన్ని నేటి ధ్యానాంశముగా మనం చదువుకుందాం. దావీదు రాసిన ఈ కీర్తనలో ఈ మాట చదువుదాం. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. చదవబడిన లేఖన భాగం మన వినికిడిలో దీవింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం ఈ ప్రార్థనా సహవాసంలో మరొకసారి మనం దైవ సన్నిధిలో ఉంటుండగా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను. ఐ వెయిట్ అపాన్ యూ, ఐ హోప్ ఆన్ యూ. నీ పైన నేను ఆధారపడుతున్నాను, నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకొనుచున్నాను. అంటే దావీదు పైన విషయాలన్నీ గమనిస్తే తనకున్న బలహీనతలు, తనకు వచ్చిన సమస్యలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటి నుంచి విడిపించే దేవుడు యెహోవా దేవుడని విశ్వాసంతో ఆయన మాటలు రాస్తూ ఉన్నాడు. నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. అంటే దేవుడు ఎవరి ప్రార్థనకు ఉత్తరమిస్తాడు, జవాబిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు అని ఒకరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని చూశాం. పోయిన వారం దైవ చిత్తానుసారమైన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని కోరుట. యేసు ప్రభువుల వారు కూడా, ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థించుట. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షంగా మరి దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసినట్టుగా మనం పోయిన వారం చూసాం. అంటే ప్రార్థనలో దైవ చిత్తాన్ని కోరుకున్న వారి యొక్క ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని దేవుని ముందు పెడతాం, మన లిస్ట్ అంతా దేవుని ముందు పెడతాం. కానీ దైవ చిత్తమనుసారమైన కార్యాలే మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఇందులో నీ చిత్తం ఏముందో ప్రభువా, నా అవసరత ఇది, నా సమస్య ఇది, నా శ్రమ ఇది, దీని నుంచి విడుదల పొందాలని, లేక ఈ భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలని నేను మిమ్మల్ని అడుగుతున్నానని మనం అడుగుతాం దేవుణ్ణి. కానీ అందులో ఆయన చిత్తం ఏందో మనం ఘోరం చాలాసార్లు. సో దైవ చిత్తాన్ని కోరే వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని బైబిల్లో పోయిన వారం చూసాం. ఈరోజు కనిపెట్టుట, కనిపెట్టి ప్రార్థన. కనిపెట్టుట అంటే నిరీక్షణ కలిగి ఉండుట. కనిపెట్టుట అంటే ఎదురు చూచుట. కనిపెట్టుట అంటే దేవుని పైన ఆధారపడి చేసే ప్రార్థన. కనిపెట్టుట అంటే దేవుణ్ణి ఆశ్రయించి చేసే ప్రార్థన. అంటే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అన్నట్టు అర్థం. మనము చాలాసార్లు ఇండిపెండెంట్గా భావిస్తాం, అంటే స్వేచ్ఛాపరులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన సొంత ఆలోచనలు, సొంత బలంతో ఎప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగాయి. వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్ అన్నట్టు అర్థం. దేవుని పైన ఆధారపడిన వారి ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. తమ సొంత బలం పైన, తమ సొంత జ్ఞానం పైన, తమ సొంత ఆలోచన పైన ఆధారపడిన వాడి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవుని పైన ఆధారపడిన వాడి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు ఇది చేస్తాడు అని
నమ్మగలిగిన వాడి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని మనం చూద్దాం. 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో దేవుని కొరకు కనిపెట్టే వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కారణం ఏందో తెలుసా? వాడు ధైర్యంగా ఉంటాడు. కనిపెట్టుటలో ధైర్యం అనే ఒక లక్షణం ఉంటుంది. ఎదురు చూచుటలో ఒక కరేజ్, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. ఇంకెంతసేపు చూస్తావా, ఏమొస్తుందా, నాకు పోదాం అంటారు చాలాసార్లు. కానీ ఏం కాదు, నేను ఇక్కడే వెయిట్ చేస్తా, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా నేను ఈ కార్యం చేస్తానని అనుకునే మనస్తత్వం కనిపెట్టుట. ఎందుకు? కనిపెట్టేవాడి ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. కనిపెట్టే లక్షణం ఉన్నవాడు ధైర్యము కలిగినవాడు. ధైర్యం, దిగులు, బెంగ ఉన్నవాడు కాదు, ధైర్యం ఉన్నవాడు అన్నట్టు అర్థం కనిపెట్టేవాడు. సో కనిపెట్టేవాడి లక్షణం దేవునికి ఇష్టం. ఎందుకో తెలుసా? కనిపెట్టుటలా ధైర్యం అనే లక్షణం కనబడుతుంది. చూడండి, అక్కడే 31వ కీర్తన 24వ వచనం కూడా అలాంటి మాటనే రాస్తాడు. 31:24లో కూడా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండుడి అని. కనిపెట్టేవాడి స్వభావ లక్షణం, కనిపెట్టేవాడి మనస్తత్వములో ధైర్యము దాగి ఉంటుంది. ఎవరో వాడికి ధైర్యము నూరిపోయాల్సిన పని లేదు. ఖచ్చితంగా నేను గెలుస్తాను, ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను, ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అని మనం అనుకుంటాం, ఎదురు చూస్తాం. ఆ లక్షణము లోపల ధైర్యం ఉంది. సో దేవుడు అలాంటి వాడి ప్రార్థనకు జవాబిస్తాడు. కనిపెట్టని వాడు ధైర్యం లేనివాడు అన్నట్టు అర్థం. కనిపెట్టలేనివాడు, ఎదురు చూడలేనివాడు, దేవా నిశ్చితమైతే మరి నా జీవితంలో కార్యం చేయండి అని ప్రార్థన చేయలేని మనస్సు ఉన్నవాడు ధైర్యం లేనివాడు అన్నట్టు అర్థం. కనిపెట్టుటలో ధైర్యం అనే లక్షణం ఉంది, మొట్టమొదటి మాట. రెండవది, కనిపెట్టుట దేనికి సాదృశ్యం? 62వ కీర్తన 1వ వచనం చూద్దాం. 62వ కీర్తన 1వ వచనం, 1వ వచనం, 62వ కీర్తన, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. 5వ వచనం కూడా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగును. తెలుగులో నమ్ముకొని అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్ కొన్ని తర్జుమాల్లో వెయిట్ అనే మాట. అంటే కనిపెట్టు నా ప్రాణమా, దేవుని కొరకు కనిపెట్టి మౌనంగా ఉండము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగును. సో కనిపెట్టేవాడి రెండవ లక్షణం నిరీక్షించే లక్షణం, హోప్, నిరీక్షించే లక్షణం. అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఒక మంచి ఉదాహరణ, నిరీక్షించుటలో ఒక మంచి ఉదాహరణ మనం చూడవచ్చు. అబ్రహాము జీవితంలో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. రోమా 4:18, నీ సంతానము ఈలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అంటే అబ్రహాము కనిపెట్టాడు. కనిపెట్టే లక్షణములో ఏంటిదంట? నిరీక్షించుట. ఎదురు చూస్తున్నావంటే అర్థం ఏంటిది? నువ్వు నిరీక్షిస్తున్నావని అర్థం. 19వ వచనంలో అంటాడు, మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. దేవుడు అబ్రహాంకు 75 సంవత్సరాల వయసులో ఆయనకు దర్శనమిచ్చి చెప్తాడు, నీకు సంతానం ఇస్తాను. అబ్రహాంకి సంతానం కలిగింది 100 సంవత్సరంలో. అబ్రహాం 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు, కనిపెట్టాడు. కనిపెట్టుట నిరీక్షణకు సాదృశ్యం. అంటే అర్థం ఏంటిది? ఈ భౌతికమైన కళ్ళతో కనబడని విషయం అన్నట్టు. అది భౌతికమైన కళ్ళతో కనబడని దాన్ని కోసమైన నిరీక్షించాడు. కనిపెట్టేవాని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడంటే, కనిపెట్టేవాడిలో ధైర్యం అనే లక్షణం ఉంటుంది, కనిపెట్టేవాడిలో నిరీక్షించే లక్షణం ఉంటుంది. ఎప్పుడంట అబ్రహాం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షించెను అంటాడు. అంటే ఏమి ఛాన్స్ లేదు. సంతానం కలగడానికి ఆయన భార్యలో, ఆయనలో శరీరపరంగా, హృదయం పరంగా, మనస్సు పరంగా గతంలో ఎవరికైనా జరిగింది అనే ఉద్దేశంలో ఎక్కడ కూడా ఏమీ ఛాన్స్ లేదు, అవకాశం లేదు, ఏమీ లేదు. జీరో అయినప్పటికీ కూడా అబ్రహాము అంతకాలం ఆగడానికి కారణం ఏంటో తెలుసా? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన కార్యం చేస్తాడని ఎదురు చూశాడు. సో ఎదురు చూసేవాడి, కనిపెట్టేవాడిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే నిరీక్షించుట. మూడవ మాటను జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఎందుకు కనిపెట్టుట? మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. 31 ఐజయా 40 and verse 31, పేజ్ నంబర్ 601. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సో ఎదురు చూచుట అనేది బలానికి సాదృశ్యం. బలం కలిగినవాడు అని అర్థం. ఎదురు చూచే క్రమంలో వాడికి ఏమొస్తుందంట? ఎప్పుడైనా మనం ఎదురు చూస్తే నీరసిస్తామా, బలం పొందామా? ఎదురు చూసి యాస్ట్ వస్తుంది ఎవరికైనా. ఇంకెంతసేపు ఎదురు చూడాలి రా భయ్ అని యాస్ట్ వస్తుంది ఎవరికైనా. అలసిపోతాడు, నిరసించిపోతాడు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవుడు కనిపెట్టేవాడి ప్రార్థనకు ఎందుకు జవాబిస్తాడు తెలుసా? మొట్టమొదట వాడు ధైర్యవంతుడు కాబట్టి. రెండవది, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ పరిస్థితులు మారుతాయని నమ్మే నిరీక్షణ వాళ్ళలో ఉంది కాబట్టి. మూడవది, వాడు బలం కలిగిన వాడని అర్థం. ఇప్పుడు మీకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా కొరకు ఎదురు చూస్తే వచ్చింది ఆ బలం. అంటే దేవుని పైన ఆధారపడితే ఏమొచ్చింది? దైవికమైన బలం వచ్చింది ఇప్పుడు వాడికి. దేవుడు అందుకే వారి ప్రార్థనకు జవాబిస్తాడు. నా కాలు జారినని వారు అతిశయించకుండానట్లు అని ఇంతకుముందు 38వ కీర్తనలో చూసినాం మనం. అంటే నేను పడిపోయే ఛాన్స్ ఉంది ప్రభువా, నేను పడిపోతే వాళ్ళు అవతలోడు మంచిగా తమాషా చూసే పరిస్థితి ఉంది, కానీ నేను నీ కొరకు కనిపెడుతున్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు. ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు కొరకు మనము కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టుతూ ఉండాలి, వెయిటింగ్ ఉండాలి. దేవుడికి మనం ఒక విషయం దేవుని దగ్గర తీసుకొచ్చి పెట్టినామనుకో, ఎదురు చూడాలి. ఎమ్మడే కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని జరగవు. చాలా కాలం తర్వాత కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. సో దావీదు అక్కడ మనం 38వ కీర్తన చూస్తే చాలా బాధలు ఉన్నాయి, ఆయనకు బలహీనతలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అవమానం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. సో నీతిమంతుల ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థనకు జవాబిస్తాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేసిన వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఆయన కొరకు కనిపెట్టుకొని చేసే ప్రార్థన. దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడు. సో మొట్టమొదట ధైర్యము, రెండవది నిరీక్షణ, మూడవది బలం,
4వది ఏంటో తెలుసా? కనిపెట్టుట్లో విశ్వాసం. దేవుడు తప్పకుండా నా పరిస్థితిని మారుస్తాడు, నేను ఆయనకు అప్పచెప్పిన ఆయన తప్పకుండా నా కార్యము జరిగిస్తాడు అనే అంతర్లీనంగా ఉండే ఒక విశ్వాసం కూడా కనిపెట్టుట్లో కనబడుతుంది. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తావా? యోగు భార్య అంటది, ఇంకెంతకాలం దేవుని పైన ఆధారపడతావా? అన్ని పోయినా ఇంకేమున్నదా? ఇంకేమున్నదా? చచ్చిపోరాదే దేవుని తిట్టి అంటదా. కానీ యోగు ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటిది? దేవుడు మంచే అన్ని సందర్భాల్లో చేయాలని ఉందా? అలా ఏమి లేదు. బాధలు కూడా మనకు అనుమతిస్తాడు దేవుడు అని విశ్వాసంతో ఎదురు చూశాడు. కానీ యోబు వ్యతిరేకంగా ఎదురు చూడలేదు. యోబు భార్య కనిపెట్టలేకపోయింది, ఎదురు చూడలేకపోయింది. ఏమో పరిస్థితి మారుతుందేమో, మరి ఆయన బాగా భక్తి కలిగినోడు కదా, బాగా ప్రార్థన చేస్తాడు కదా, ఏమో అన్ని మంది ఇస్తాడేమో చూద్దాంతి, ఆయన సంగతి ఏంటో చూద్దాంతి అని ఓపిక పట్టలేకపోయింది ఆమె. ఈయననే అంటారు, యోబు ఆ దేశం అంతట్లో చాలా గొప్పోడు, ఆమెకంత పేరు ప్రఖ్యాతలు ఘనతంతా కూడా యోబు వల్లనే వచ్చింది. యోబు వల్లనే ఆమెకంత పేరు, యోబు వల్లనే ఆమె యజమానురాలైంది. కానీ ఆమె ఏమంటుంది? చచ్చిపోంటుంది ఆయన వల్ల ఘనత ఆమెకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది? దేవుని కోసం కనిపెట్టి ఓపిక ఆమెకు లేదు. మరి దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించింది కదా యోబుని, మరి దేవుడు పరీక్షిస్తుంది కావచ్చు, చూద్దాం పరిస్థితులు మారుతాయేమో అని ఎదురు చూడలేకపోయింది. ఏమన్నదేమే? దేవుని దూషించి మరణము కమ్ము అని ఆమెంటే యోబు ఏమంటారు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదువా, కీడును మనం అనుభవింప తగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయంలోనూ యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. పిల్లలు పోయినరు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్ని పోయిన, ఆఖరి శరీరం కూడా పాడైంది. ఇంకెవరి కోసం ఎదురు చూస్తాడు యోబు? ఏమున్నదాడు? యోబు కనిపెట్టాడు దేవుని దగ్గర. అంటే యోబులో ఏం లక్షణాలు ఉన్నాయి? ధైర్యం ఉంది. ఇంకా అన్ని పోయినాక కూడా ఎవరికైనా ధైర్యం ఉంటుందా? అన్ని పోయినాక ఎవరికి ధైర్యం ఉండదు. కానీ యోబు తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడని బైబిల్ రాసింది. తూర్పు దిక్కు, తూర్పు అంటే ఇటు మన దృష్టిలో, ఈ దిక్కులో పోతా అంటే గొప్ప వాళ్ళలో ఈయన ఒక్కడే గొప్పవాడట. అంత ధనవంతుడు, అంత సిరి ఆయన వల్ల ఆయన భార్యకు వస్తే ఆ మహాతల్లి ఏముంటుంది? పోరాదరా పోయి అన్ని పోయినాయి, ఇక నేను హ్యాపీగా ఉంటా అనుకుంటాను. దాన్ని కనిపెట్టలేకపోయిందని. కానీ యోబు కనిపెట్టాడు. అంటే అర్థమేంటిది? యోబు జీవితంలో విశ్వాసం. తర్వాత రాస్తాడు, నా విమోచకుడు సజీవుడు, నా శరీరం కుళ్ళిపోయిన పర్వాలే, ఆయన నన్ను తిరిగి బ్రతికిస్తాడు అన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి కనిపెట్టి చేసే ప్రార్థనలో ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, బలం ఉంటుంది. అందుకే కనిపెట్టిన వాడి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి సాయంకాలం మీ మాటల్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రభువా, మరి నేను కూడా నా ప్రార్థనా జీవితంలో ఈ కనిపెట్టుట, ఎదురు చూచుట, ప్రభువా మా దేవా నీవే ఉత్తరమిచ్చదవు అని రాశాడు అక్కడ కీర్తనలు 38:15లో. కనిపెట్టేవారి ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడు. కనిపెట్టేవాడిలో ధైర్యం ఉంటుంది, కనిపెట్టేవాడు నూతన బలం పొందుకుంటాడు, కనిపెట్టేవాడిలో నిరీక్షణ ఉంటుంది, కనిపెట్టేవాడిలో విశ్వాసం ఉంటుంది. అందుకు దేవుడు వీడు నా కోసం ఎదురు చూస్తున్నానంటే నేను కార్యం చేస్తానని వీడు నమ్ముతున్నాడు. వీడు నా కోసం ఇంతకాలం ఆగిండు అంటే వాడిలో నిరీక్షణ ఉందని అర్థం. వీడు నా కోసం ఇంతకాలం ఆగిండంటే వీడు ధైర్యవంతుడు అని దేవుడు గుర్తుపట్టి వాడిని దీవిస్తాడు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాలం ఎవరి ప్రార్థనకు మీరు జవాబిస్తారు అంటే, ఒకరోజు నీతిమంతుల ప్రార్థన గురించి చెప్పారు, ఒకరోజు నీ యందు భయభక్తుల గురించి చెప్పారు, ఒక వారం నీ దైవ చిత్తానుసారమైన ప్రార్థనకు జవాబిస్తానని చెప్పారు. ఈరోజు దేవుని కొరకు కనిపెట్టాలి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మనం ఎదురు చూసే దాని కొరకు గతంలో ఎవరికైనా మేలు జరిగిందని తెలియకపోయినా దేవుడు చేస్తాడు, దేవుడు తప్పకుండా నా పరిస్థితి మారుస్తాడని ఎవడైతే ఎదురు చూస్తాడో వాని ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు.
దేవుడు చేయలేనిది ఏది లేదు అని వాడు నమ్ముతాడు కాబట్టి, వాడు దేవుని యందు నిరీక్షణ ఉంచుతాడు కాబట్టి, వాడికి ధైర్యం ఉంది కాబట్టి, వాడు బలహీనుడు కాకుండా దేవుళ్ళో ఉండి రోజు రోజుకి బలపడతాడు కాబట్టి దేవుడికి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఇష్టం. ఆ రీతిగా కనిపెట్టే సమయం మాకు దయచేయండి, కనిపెట్టే మనస్సు మాకు దయచేయండి. లోకంలో ఎన్నింటి గురించో మేము కొన్ని కనిపెడుతూ ఉంటాం, కానీ ప్రార్థనలో కనిపెట్టే మనసు మాకు ఉండదు. అయ్యో మేము ప్రార్థన చేసి మాకు దేవుడు జవాబు ఇవ్వలే అనుకుంటాం. కానీ ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుని అడుగుతూనే ఉండాలి. దేవుడు నీవు ఎదురు చూస్తున్న దాంట్లోని నీ మనస్సును చూస్తాడు, నీ ఆలోచనను చూస్తాడు, తద్వారా నీ జీవితంలో కార్యాలు చేస్తాడని వాక్యంలో చెప్పు. దావీదు మరి ఎన్నో విషయాల్లో కనిపెట్టి ప్రార్థన చేశాడు, ఆయన జీవితంలో విజయం ఇచ్చావు. ఆ కనిపెట్టే ప్రార్థన, ఎదురు చూసే ప్రార్థన, ఆధారపడే ప్రార్థన, నమ్మే ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. హెర్మన్ బాప్టిస్ట్ సంఘం అందరినీ దీవించండి. బలహీనంగా ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారందరినీ ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ కరోనా కాలంలో ఎటువంటి కీడు, ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి బలహీనతలు అయినా మరి దరి చేరకుండా ఇంతవరకు నైనా మీరు మమ్మల్ని కాపాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే అయినా వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఈ పరిస్థితుల్లో మీరు మాకు తోడుండాలి, మీరు మమ్మల్ని బలపరచాలి, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీ దయ, మీ కృప ఆయన మా పైన సమృద్ధిగా దయచేస్తారని నమ్ముతూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు మేము ఆరోపిస్తూ ఉన్నాం ప్రభు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఆయన సకల జనములలో, సకల రాష్ట్రములలో, ఆయన ప్రతి ప్రాంతంలో ఉన్న ఈ కష్టతరమైన పరిస్థితిలో ఆయన మీరే తోడుండి, మీరే ఆశీర్వదించి, మీరే మహిమ పొందండి రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో అయినా నీ కొరకు కనిపెట్టి నిన్ను గణపరిచే స్థితిని మాకు దయచేయండి, నిన్ను మహిమపరిచే స్థితిని దయచేయండి. కనిపెట్టే వారి ప్రార్థనకు మీరు జవాబిస్తారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీ కృప కొరకు కనిపెట్టుటకు, నీ నాయన కార్యములు మా జీవితంలో జరుగుట కొరకు కనిపెట్టుటకు సహాయం చేయండి. సంఘమును, సంఘ సేవను, మా కుటుంబాలను, ఆత్మీయ జీవితాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్ముతూ ఘనత, మహిమ ప్రభు నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, మరి సాయంకాలం ఈ ప్రార్థనా సహవాసంలో పాల్గొన్న మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పోయిన ఆదివారం మరి ప్రత్యేక కృతజ్ఞత ఆత్మల పండుగ జరుపుకోవడం జరిగింది. అంతకు 2 వారాలు మనం ఒక ఆదివారం తర్వాత బేస్తవారం ప్రార్థనలో కూడా గుర్తు చేశాం. కాబట్టి దేవుని మహిమపరుస్తూ ప్రత్యేక కృతజ్ఞత ఆత్మల పండుగ మినీ హార్వెస్ట్కి సంబంధించిన కానుకలు రాబోయే ఆదివారం కూడా మీరు దేవుని ఆలయానికి తీసుకొచ్చి దేవునికి సమర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆదివారం మళ్ళీ యథావిధిగా ఉదయం 10 గంటలకి ప్రత్యక్ష ప్రసారంలో మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.